బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. పహల్గామ్ కు చెందిన పర్వైజ్ అహ్మద్ జోతర్, బషీర్ అహ్మద్ జోతర్లు తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్టుగా గుర్తించారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఎల్ఈటీతో సంబంధం కలిగిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం కల్పించడంలో పాటు వారికి ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించారని ఎన్ఐఏ తెలిపింది. వారు పాకిస్తానీ జాతీయులని నిర్ధారించారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. పహల్గామ్ కు చెందిన పర్వైజ్ అహ్మద్ జోతర్, బషీర్ అహ్మద్ జోతర్లు తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్టుగా గుర్తించారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఎల్ఈటీతో సంబంధం కలిగిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం కల్పించడంలో పాటు వారికి ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించారని ఎన్ఐఏ తెలిపింది. వారు పాకిస్తానీ జాతీయులని నిర్ధారించారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇప్పుడైతే ఎన్ఐఏ ఇద్దరిని అరెస్ట్ చేసింది, ఎవరైతే ఇటు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారో సో ఆ ఇద్దరి నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టింది, అప్డేట్స్ ఏంటి? మొదటి నుంచి పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఇందులో ఇంటి దొంగల పని అనేది ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని మొదటి నుంచి కూడా దర్యాప్తు సంస్థలు భావిస్తూనే ఉన్నాయి. కశ్మీరీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, అలాగే ఈ కేసును టేకప్ చేసినటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభం చేసిన దగ్గర నుంచే ఇందులో ఖచ్చితంగా ఈ పెహల్గామ్ అటాక్కు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయం అనేది ఖచ్చితంగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు భావించారు. ఇక అందులో భాగంగానే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత పూర్తిగా వేట అనేది కొనసాగింది. అసలు వచ్చినటువంటి యొక్క నిందితులు, టెర్రరిస్టులు ఏ రకంగా ఆశ్రయం పొంది వీళ్ళు వచ్చి అటాక్ చేయడం జరిగింది, ఆ బైసరన్ లోయలో ఉన్నటువంటి అటాక్ చేసినటువంటి ప్రాంతానికి రావడం జరిగినటువంటి విషయాల మీద పూర్తిగా అక్కడ ఉన్నటువంటి శాటిలైట్ మ్యాపింగ్, అలాగే వాళ్ళ యొక్క మూమెంట్స్ కు సంబంధించినటువంటి ప్రతి టెక్నికల్ ఎవిడెన్స్ ను మానిటర్ చేసిన తర్వాత సో ఇందులో ఖచ్చితంగా నియర్ బై పీపుల్ యొక్క ప్రమేయం అనేది ఉంది అనే విషయాన్ని ఐడెంటిఫై చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా ఇద్దరు కశ్మీరీలను, అంటే ఎవరైతే పెహల్గామ్ అటాక్ కు పాల్పడినటువంటి టెర్రరిస్టులు ఉన్నారో ఈ టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించినటువంటి ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఇందులో పర్వేజ్ అహ్మద్, బషీర్ వీళ్ళిద్దరిని ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు ఎన్ఐఏ అరెస్ట్ చేయడం జరిగింది. వాటి ద్వారా దీనికి సంబంధించి అంటే వాళ్ళు అసలు యొక్క టెర్రరిస్టులకు ఏ రకంగా ఆశ్రయాన్ని కల్పించారు, వారు ఎలా అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్ళని, ఆ తర్వాత పెహల్గామ్ అటాక్ కు ఏ రకంగా వాళ్ళ ఆశ్రయం పొందిన ప్రాంతం నుంచి వాళ్ళు ఆ స్కెచ్ అనేది రచించారు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా ఇప్పుడు అరెస్ట్ కాబడినటువంటి పర్వీజ్ నుంచి అలాగే బషీర్ నుంచి రాబడుతున్నారు. అయితే ఈ టెర్రరిస్టు సంబంధించినటువంటి అంటే పెహల్గామ్ అటాక్ అనేది టెర్రరిస్టులు చేశారు, ముఖ్యంగా పాక్ ఉగ్రవాదులు వీళ్ళు అనేటువంటి విషయాన్ని ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. పెహల్గామ్ అటాక్ అనేది పాక్ ఉగ్రవాదుల ద్వారానే జరిగిందనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. సో ఇక అందులో భాగంగా ముగ్గురు నిందితులు ఈ యొక్క అటాక్ లో కీలక పాత్ర పోషించిన విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఇక ఇప్పుడు అరెస్ట్ కాబడినటువంటి ఇద్దరు పర్వీజ్ అలాగే బషీర్ నుంచి పూర్తి సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. ఎందుకంటే పెహల్గామ్ అటాక్ జరిగినటువంటి ప్రాంతంలోనే పూర్తిగా ఇది మతపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మేళవిస్తూ ఎప్పుడైతే వాళ్ళు పట్టుబడటం ఎప్పుడైతే అటాక్ అనేది జరిగిందో అటాక్ జరిగిన తర్వాత అక్కడ మతపరమైనటువంటి విషయాలను మెన్షన్ చేయటం, ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు అక్కడ మోడీకి వెళ్ళి మీ మోడీకి చెప్పండి అని అంటూ అక్కడ ఉన్నటువంటి పురుషులను స్త్రీలను వేరు చేసి స్త్రీల ముందు అంటే భార్యల ముందే భర్తలను గన్ షాట్ పాయింట్ బ్లాక్ లో షూట్ చేయటం లాంటి ఇన్సిడెంట్స్ అనేవి హృదయ విదారకంగా మారిన తర్వాత దీని మీద భారత్ ప్రధానంగా దృష్టి సారించింది. ఆపరేషన్ సింధూర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత పూర్తిగా పాకిస్తాన్ ఉగ్రమూకలు ఎక్కడెక్కడైతే నివాసం పొందుతూ ఉంటాయో సో ఆ ప్రాంతాల మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. దాదాపు అన్ని ప్రాంతాలు ఎక్కడెక్కడైతే పాకిస్తాన్ కి భారత్ కు మధ్య ఉన్నటువంటి నియంత్రణ రేఖ వెంబడి ఉంటుంది అంటే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్లేస్లలో కూడా అటాక్స్ చేసి ఆ యొక్క ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ
ఈ కేసులో ప్రధానంగా దృష్టి సారించిన తర్వాత అసలు పాకిస్తానీ ఉగ్రవాదులు కశ్మీర్కు వచ్చి ఇక్కడ వాళ్ళు ప్రణాళికలు రచించుకొని ఇక్కడ నుంచే వాళ్ళు బైసరన్ లోయకి వెళ్లి పెహల్గామ్ అటాక్కు పాల్పడటం జరిగింది అనేటువంటి విషయాన్ని వీళ్ళు దర్యాప్తులో గుర్తించిన అనంతరం ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో వాళ్ళని ఐడెంటిఫై చేయడంలో భాగంగానే కేసు దర్యాప్తు అనేది వేగవంతం చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు పర్వేజ్ అలాగే బషీర్ అనేటువంటి ఇద్దరు నిందితులను వారికి ఆశ్రయం కల్పించి వారిని పట్టుకొని అరెస్ట్ చేసి వారి ద్వారా పూర్తి సమాచారాన్ని రాబడుతూ ఉన్నారు. అలాగే రత్నకుమార్, ఇప్పుడు నిందితులు ఎవరైతే చెప్పారో ఈ ముగ్గురు సాయుధ ఉగ్రవాదులను, మరి వీరి కోసం అంటే వీరిని వెతకడానికి ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఎలాంటి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అధికారులు? ఇందులో కీలకంగా ఉన్నటువంటి ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించి ఇప్పుడు వీరి యొక్క సమాచారాన్ని పూర్తిగా ఆశ్రయం కల్పించినటువంటి పర్వేజ్ అహ్మద్ అలాగే బషీర్ నుంచి రాబడుతూ ఉన్నారు. వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి రోజు, అసలు ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి రోజు వాళ్ళు ఏ రకంగా ఆ ప్రాంతం నుంచి ఆ పెహల్గామ్ ఎటాకు పాల్పడినటువంటి ప్రాంతం ఆ లోయ దగ్గరకు వెళ్ళడం జరిగింది. బైసరన్ లోయ వరకు వెళ్లారు. ఆ లోయకి వెళ్ళేటప్పుడు వాళ్ళు అసలు అంతకంటే ముందు ఎన్ని రోజుల నుంచి వాళ్ళు అక్కడే ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రయం పొందినటువంటి సందర్భంలోనే వాళ్ళు అటాక్స్ చేయడానికి వచ్చేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఎందుకు ఆ వ్యవహారం మొత్తాన్ని కూడా హైడ్ చేసి ఉంచాల్సింది, పూర్తిగా ఎందుకు ఉంచారు, వాళ్ళని ఎందుకు తప్పించేటువంటి ప్రయత్నాలు చేశారు, వారికి సంబంధించినటువంటి సమాచారం అనేది తెలుసుకోకుండా వాళ్ళకు ఆశ్రయం కల్పించి ఉగ్రవాదులకు స్థానం కల్పించడం వెనకాల వీళ్ళకున్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటి, వీరు కూడా కుట్రలో భాగమైనటువంటి కోణంలో కూడా ప్రస్తుతం వాళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి ఇద్దరిని పర్వేజు అహ్మద్ అలాగే బషీర్ ఇద్దరిని కూడా ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారిస్తూనే వీరి ద్వారా వచ్చినటువంటి అటాక్ పాల్పడినటువంటి ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి సమాచారాన్ని వెతుకుతున్నారు. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి అడవుల్లోకి వాళ్ళు పారిపోవడం జరిగింది. ఆ తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి మరి తిరిగి పాకిస్తాన్ కు వెళ్లారా, లేకపోతే అప్పటి నుంచి కూడా నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితి కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎవరు కూడా దేశం విడిచి వెళ్లకుండా, అంటే ఎటువంటి అనుమతులు అనేవి లేకుండా కనీసం బోర్డర్ లో పరిస్థితి మొత్తం కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి రక్షణ చర్యలను ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఎటువైపు వెళ్లారన్నటువంటి ఇన్ఫర్మేషన్ కు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అనేవి వీరి ద్వారా నుంచి తెలుసుకున్నటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అంటే ఎంతవరకు ఇక్కడ ఆశ్రయం కల్పించినటువంటి వ్యక్తులకు ఆ తర్వాత పెహల్గామ్ అటాక్ పాల్పడినటువంటి నిందితులను తప్పించుకొని వెళ్లడంలో కూడా వీళ్ల పాత్ర ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు అనేది జరుగుతోంది ఇద్దరు నిందితులను పట్టుకొని. మరి అలాగే రత్నకుమార్, ఎవరికి అంటే ఈ నిందితులకు ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో వారిద్దరికి ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది వాళ్ళపై? ఎందుకంటే కాశ్మీర్ వాళ్ళే కదా వాళ్ళు. వాస్తవానికి మొదటి నుంచి కూడా ప్రభుత్వం చాలా గట్టిగా హెచ్చరిస్తూ వచ్చింది. ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులు మీ ప్రాంతాలలో తిరుగుతూ ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది స్థానిక పోలీసులకు తెలియజేయండి. అలాగే స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు అన్ని శాఖలు సమన్వయంగా ఇందులో కోఆర్డినేట్ అయి పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం మొదటి నుంచి తెలియజేస్తూనే ఉంది. సో అలాంటిది ఎప్పుడైతే గతంలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ప్రాంతంగా ఉండి ఆ తర్వాత ఆర్టికల్స్ వెతివేయబడి పూర్తిగా భారత్లో భాగమైన విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పటికి ఎవరైతే అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఏదో ఒక రకంగా పాకిస్తాన్ కు ఉప్పందించినటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వీళ్ళు కేవలం ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులుగానే భావించాల్సి వస్తూ ఉంటుంది. సో అదే వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇలా టెర్రరిస్టులకు వారికి ఉప్పందిస్తూ వారికి స్థావరం కల్పించి వాళ్లకు స్థానం కల్పించి తిరిగి భారత్లోనే అటాకులు చేసేందుకు సముచిత స్థానం కల్పించి వాళ్లను ఈ రకంగా రెచ్చగొట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నాలకు ప్రేరేపించడంలో ఖచ్చితంగా ఇంటి దొంగల పని కూడా ఉంది అనేటువంటి విషయాన్ని భావించిన తర్వాతే దీని మీద ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. సో వీటన్నిటి మీద భారత్ మొదటి నుంచి కూడా కన్నెర చేసింది. ఎవరైతే టెర్రరిస్టులకు స్థావరం కల్పించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు టెర్రరిస్టులు ఎంత ప్రమాదకరమో వాళ్ళకి ఆశ్రయం కల్పించేటువంటి వ్యక్తులు కూడా అంతే ప్రమాదకరం. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు మొదట ఎవరైతే అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉన్నారో వాళ్ళు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడటానికంటే ముందే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది అనేక సందర్భాల్లో. అయితే వారితో పాటు వారికి ఆశ్రయం కల్పించే వ్యక్తులు వారికి ఉన్నటువంటి మానసిక పరిస్థితిని బట్టి రేపటి రోజున మరొక ఇతర టెర్రరిస్టు ప్లాన్లకు కూడా వాళ్ళు సహకరించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇటువంటి వారికి కఠిన శిక్ష విధించాలనేది దేశం మొత్తం తెలియజేస్తూ ఉంది. సో ఖచ్చితంగా లీగల్ పరమైనటువంటి అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం వీరికి కఠిన శిక్షలు విధించేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. అమెరికా ఇజ్రాయెల్ కలిసి దాడులు చేయడంతో ప్రతీకారం కోసం ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. జెరూసలేం, టెల్ అవీవ్లను టార్గెట్ చేసుకుంది ఇరాన్. దీంతో టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. 2 ఇరాన్ డ్రోన్లను ఇజ్రాయెల్ కూల్చివేసింది.
ఇజ్రాయెల్ పై మరోసారి ఇరాన్ దాడులకు దిగింది. నిన్న అమెరికా ఇజ్రాయెల్ తో కలిసి దాడులు చేయడంతో ప్రతీకారం కోసం ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. జెరూసలేం, టెల్ అవీవ్ లను టార్గెట్ చేసుకుంది ఇరాన్. దీంతో టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. 2 ఇరాన్ డ్రోన్లను ఇజ్రాయెల్ కూల్చివేసింది. ఇజ్రాయెల్ పై మరోసారి ఇరాన్ దాడులకు దిగింది. నిన్న అమెరికా ఇజ్రాయెల్ కలిసి దాడులు చేయడంతో ప్రతీకారం కోసం ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. జెరూసలేం, టెల్ అవీవ్ లను టార్గెట్ చేసుకుంది ఇరాన్. దీంతో టెల్ అవీవ్ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. 2 ఇరాన్ డ్రోన్లను ఇజ్రాయెల్ కూల్చేసింది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, మనం చూస్తాం గత 10 రోజులుగా యుద్ధం అనేది కొనసాగుతుంది. నిన్న అమెరికా ఎంట్రీ ఇచ్చింది. సో ఇజ్రాయెల్, అమెరికా కలిసి నిన్న ఇరాన్ పై దాడి చేస్తే ఇప్పుడు ప్రతీకార దాడికి ఇరాన్ దిగుతుంది. సో అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఇంకా యుద్ధం ఇంకా భీకరంగా కనిపిస్తుంది చూస్తుంటే. ఖచ్చితంగా భీకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా వెళ్తుంది. ఇజ్రాయెల్ తో కలిసి నిన్న ఇరాన్ పైన కూడా దాడులు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఇరాన్ పైన 3 అణుబాంబులను కూడా ప్రయోగించింది. B2 అనేటువంటి బాంబులను ప్రయోగించింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అణుక్షిపణులు ఏవైతే ఉన్నాయో ఇరాన్లో పూర్తిగా అమెరికా సైన్యం అక్కడికి వెళ్ళి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మేము అక్కడికి ఇరాన్కి వెళ్ళాము, అక్కడ మేము అణుక్షిపణులను కూడా ధ్వంసం చేశామని చెప్పుకున్నారు. అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కలేని విధంగా చేసినటువంటి యుద్ధంగా అభివర్ణించారు. ముఖ్యంగా ఇక శాంతి చర్చలకు ఒప్పుకోవాల్సిందే, ఇక శాంతి చర్చలకు ఇరాన్ రావాల్సిందే అంటూ కూడా కామెంట్ చేశారు. అయితే ఇప్పటికే ఇజ్రాయెల్ కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే అమెరికా ఇరాన్ దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయడము, దాడులు చేయడము ఇదంతా జరిగిన తర్వాత ఇక రివెంజ్ ఖచ్చితంగా ఇరాన్ తీర్చుకుంటుంది అనేది కూడా ఇజ్రాయెల్ భావిస్తుంది. అందులో భాగంగా ఇరాన్ కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ పైన బాంబు దాడులు చేస్తుంది, డ్రోన్లను కూడా ప్రయోగం చేస్తుంది. అదేవిధంగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి 2 పట్టణాలపైన ఇప్పటికే బాంబు దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ అక్కడ కూడా అప్రమత్తమైంది, ఎక్కడికక్కడ విద్యా సంస్థలను మూసివేసింది. అంతేకాకుండా కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ, బహిరంగ సభలు పెట్టడం కానీ, ఎవరు కూడా పౌరులు బయటకు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇజ్రాయెల్ ఏదైతే ఊహించిన విధంగానే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన ప్రతి దాడులకు పాల్పడుతుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ కూడా 2 ఇరాన్ డ్రోన్లను కూల్చివేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక ఇది ఎంత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది, భీకర యుద్ధంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ కు అమెరికా సపోర్ట్ చేస్తుంది, అమెరికా మద్దతు ఇస్తుంది. ఏకంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మధ్యలోకి అమెరికా ఎంటర్ అయింది కాబట్టి ఇరాన్ కూడా ఇక రివెంజ్ గా యుద్ధం చేయాలి, ఇజ్రాయెల్ పైన అటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి కుప్పకూల్చాలి అనేది కూడా ఇరాన్ పకడ్బందీ వ్యూహంతోనే వెళ్తుంది. కానీ ఇజ్రాయెల్ కూడా అందుకు ధీటుగానే బదిలిస్తుంది, అందుకు ధీటుగానే సమాధానం ఇస్తూ ఇప్పటికే 2 డ్రోన్లను కూల్చివేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఇప్పుడు అమెరికా ఎంటర్ అవ్వడంతో ఇక ఇజ్రాయెల్ అదేవిధంగా ఇరాన్ మధ్య యుద్ధం ఇంకా ముదిరిపోయే అవకాశాలు అయితే స్పష్టం కనబడుతున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కామెంట్ చేశారు, ఇకనైనా
శాంతి చర్చలకు రావాలి, యుద్ధాన్ని ఆపాలి, ఇరాన్ శాంతి చర్చలకు రావాలి అని కూడా పిలిపించారు. కానీ అవన్నిటి కూడా ఇరాన్ బేఖాతరు చేసింది. ఇరాన్ ఏకంగా ఇప్పుడు ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తుంది. 2 డ్రోన్లను కూడా ఇజ్రాయెల్ కూల్చివేసింది. ఈ యొక్క నేపథ్యంలో ఇక రానున్నటువంటి సమయంలో ఇంకా ఏ రకంగా ఇరాన్ ముందు అడుగు వేస్తుంది, అదేవిధంగా ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పైన ఏ రకంగా ప్రతిదాడులు చేస్తాయి, ఏ రకంగా మరి ఆ శాంతి చర్చలకు ఇరాన్ వస్తుందా, లేకపోతే ఈ యుద్ధం ఇంకా భీకర యుద్ధంగా మారే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా మరికొన్ని గంటలు ఆగితే మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. శాలిని, రాజరెడ్డి, నిన్న ఇటు అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై ఎప్పుడైతే దాడి చేసిందో మళ్ళీ ఇరాన్ ప్రతీకార దాడికి దిగుతుందని తెలిసి అయితే ఇజ్రాయెల్ లో హై అలర్ట్ ప్రకటించారు. కానీ ఇక్కడ అసలు ట్రంప్ శాంతి చర్చలకు రావాలి అంటున్నారు, కానీ ఇక్కడ శాంతి చర్చలు జరిగే అవకాశం అయితే ఏమాత్రం కనిపించట్లేదు. మీరు చెప్తుంది ముమ్మాటికి వాస్తవం. ఒకవేళ శాంతి చర్చలకు వచ్చేది ఉంటే ఇప్పటికే ఇరాన్ శాంతి చర్చలకు వస్తుండే, ఇరాన్ అమెరికాను సంప్రదిస్తుండే, మధ్యవర్తిత్వం వహించవనేసి చెప్తుండే. ఇప్పటికే ఈ యొక్క శాంతి చర్చలకు ఇరాన్ వస్తుండే. కానీ ఇప్పుడు ఇరాన్ ఆ శాంతి చర్చలకు వచ్చే అవకాశాలు అయితే కనబడతలేవు. ఎప్పుడైతే అమెరికా ఇరాన్ పైన దాడి చేసిందో ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా హై అలర్ట్ గా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ పైన ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి దాడులు ఇరాన్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా ముందే ఆలోచన చేసి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి దేశ పౌరులందరినీ కూడా అప్రమత్తం చేసింది. అందులో భాగంగానే విద్యా సంస్థలు మూసివేసింది, కాలేజీలు మూసివేసింది, బహిరంగ సభలు సమావేశాలు అన్ని కూడా రద్దు చేసింది. పౌరులు అర్జెంట్ అయితేనే, అత్యవసరం అయితేనే బయటకు రావాలని కూడా చెప్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక శాంతి చర్చలు జరిగే అవకాశాలు అయితే కనబడతలేవు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ట్రంప్ ఒక పిలుపునిచ్చాడు శాంతి చర్చలకు రావాలని, కానీ అవన్నిటిని కూడా బేఖాతరు చేశారు. ఎందుకంటే ఒక దేశం పైన ఇంకో దేశము దాడులు చేసినా, ప్రతి దాడులు చేసినా కానీ వాటికి మళ్ళీ ఎదురుదాడి చేయాలని ఆ దేశానికి సంకల్పం ఉంటుంది. అందులో భాగంగానే ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పైన దాడులు చేస్తే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన ఇంకా రివెంజ్ తీసుకోవాలనేటువంటి ప్రతీకారంతో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇరాన్ కూడా శాయశక్తుల ఇజ్రాయెల్ పైన దాడులు చేయడానికే ప్రయత్నం చేస్తుంది. మరి అమెరికా ఈ 2 దేశాలకు సంబంధించినటువంటి దౌత్యాన్ని నడిపిస్తుందా, లేకపోతే మళ్ళీ ఇజ్రాయెల్ పక్షాన వెళ్ళి మళ్ళీ ఇరాన్ పైన దాడి చేస్తుందా? మరి శాంతి చర్చలకైతే ఇప్పటికైతే ఇరాన్ అయితే మొగ్గు చూపడం లేదని తెలుస్తుంది. మరికొన్ని గంటలు ఆగితే మరి ఇరాన్ పూర్తిగా ఇంకా దాడులకే పాల్పడుతుందా, లేకపోతే శాంతి చర్చలకు ఏమన్నా వెళ్లే అవకాశం ఉందో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రాజరెడ్డి, ఇక్కడ మనకైతే మెయిన్ యుద్ధం స్టార్ట్ అవ్వడానికి కారణం ఇజ్రాయెల్ టార్గెట్ అయతుల్లా అలీ ఖమేనీని మట్టుబెట్టాలని ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. మరి ఇందులో అంటే దాదాపు 10 రోజులుగా జరుగుతుంది. మరి ఖమేనీ దీనిపై ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఖచ్చితంగా ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తున్నారు. ఆ లక్ష్యం ప్రకారం ముందుకెళ్తారా లేరా, ఆ లక్ష్యం నెరవేరుతుందా లేదా అనేది కూడా వాటి చర్యలను బట్టి ఉంటుంది. మొత్తానికైతే ఇప్పుడు భీకర యుద్ధానికి దారి చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మరి మధ్యలో అమెరికా ఎంటర్ అయింది కాబట్టి ఇంకా ఈ యుద్ధం ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పైన అటాక్ చేస్తుంది కాబట్టి మరి ఇరాన్ ఈ యుద్ధాన్ని అమెరికా ఎంటర్ అవడంతో మరి యుద్ధంలో తగ్గితే బాగుంటుందా, లేకపోతే అదే కంటిన్యూ అవుతే బాగుంటుందా? యుద్ధంలో ఇజ్రాయెల్ అమెరికా ఇద్దరు 2 దేశాలు కలిసి ఇరాన్ పైన అటాక్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇరాన్ కు తీవ్ర నష్టము జరిగే అవకాశాలు ఉన్నాయి అని తెలిస్తే మాత్రం ఇరాన్ సరెండర్ అయ్యే అవకాశం ఉంది, శాంతి చర్చలకు వెళ్లే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇంకా కొంత సమయం చూస్తే మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అవుతున్నాయి. ఎవరి లక్ష్యాన్ని బట్టి వాళ్ళు యుద్ధం మొదలు పెట్టారు. వాళ్ళు యుద్ధం అనేది లక్ష్యం నెరవేరుతుందా లేదా అనేది మాత్రం ఒక స్పష్టత రావాలంటే మరికొన్ని గంటలు మాత్రం వెయిట్ చేయవలసిందే. శాలిని, రైట్, థ్యాంక్ యూ రాజరెడ్డి. ఏపీ కూటమి సర్కార్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న యోగా డేలో పాల్గొన్న విద్యార్థులు, చిన్నారులకు ఇబ్బందులు తలెత్తడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవార్డ్స్ పై ఫోకస్ పెట్టిన ప్రజాప్రతినిధులు, అధికారులు వసతులు కల్పించడంలో విఫలమయ్యారంటూ నిప్పులు చెరుగుతున్నారు. సమయానికి తిండి లేక చిన్నారులు నానా అవస్థలు పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు యోగా డేను పురస్కరించుకొని చాలా మంది స్టూడెంట్స్ పస్తులనే పడుకున్నారు.
సరైన వసతులు లేక నేలపైనే నిద్రపోయారు విద్యార్థులు. ఏజెన్సీల నుండి అర్ధరాత్రి విద్యార్థులు తరలించడంతో నిద్రించే సమయంలో దోమలతో చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఏది ఏమైనా గిన్నెస్ రికార్డు పేరుతో కూటమి ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బంది పెట్టడంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైట్, ఇటు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎందుకంటే నిన్న యోగా డేను పురస్కరించుకుని అదైతే గిన్నీస్ రికార్డ్ పేరుతో కూటమి ప్రభుత్వం అయితే ఇటు విద్యార్థులను ఇబ్బంది పెట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, నిజంగా నిన్న యోగా డే కార్యక్రమంలో చాలా మంది విద్యార్థులు పాల్గొన్నారు. మరి ప్రతిపక్షాలు ఆరోపించినట్టు నిజంగా వాళ్ళ విద్యార్థులు అయితే చాలా అవస్థలు పడ్డారు. అప్డేట్స్ ఇందుకు సంబంధించి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలు అయితే విశాఖలో అయితే భారీగా చేశామని అధికారులు తెలియజేయడం జరిగింది. దాదాపు భారీగానే జరిగాయని సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించడం జరిగింది. కానీ అదంతా ఒక ఎత్తు అయితే, మరోవైపు ఏమైందంటే దాదాపు గిరిజన ప్రాంతాల నుండి 19వ తేదీ అర్ధరాత్రి అనగా 20వ తేదీ సమయం ఏదైతే ఇక్కడ సూర్య నమస్కారాలతో గిన్నీస్ రికార్డ్ తీసుకురావాలనే ఉద్దేశంతో అధికారులు మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అక్కడ నుండి ఏజెన్సీ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల నుండి కూడా వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావడం వాళ్ళకి ఎటువంటి సరైన సౌకర్యాలు కల్పించడంలో అయితే దాదాపు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అయితే తెలుస్తూ ఉంది. వాళ్ళని దాదాపు 2 రోజులుగా 19వ తేదీ నైట్ అయితే బస్సుల్లో చాలా మందిని కూర్చోబెట్టేసి వాళ్ళకి పడుకునే నిద్ర ఉండే విధంగా లేకుండా చేసి అక్కడ నుండి ట్రాన్స్పోర్టేషన్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అలానే 20వ తేదీ సాయంత్రం ఏదైతే యోగాసనాలు వేసి గిన్నీస్ రికార్డు కోసం వాళ్ళు సూర్య నమస్కారాలు కూడా చేయడం జరిగింది. కానీ ఆ రోజు రాత్రి వాళ్ళు ఎక్కడైతే ఉండాలో వాళ్ళకి వసతి కల్పించడంలో అయితే ప్రభుత్వం అలానే అధికారులు అయితే విఫలమయ్యారని అయితే పూర్తిగా తెలుస్తుంది. వాళ్ళు పడుకోవడానికి కూడా కనీసం మంచి సదుపాయాన్ని కల్పించలేకపోవడంతో తిండి కూడా సూర్య నమస్కారాల పేరుతో మధ్యాహ్నం వాళ్ళకి ఆ రోజు 20వ తారీఖు మధ్యాహ్నం అయితే భోజనాలు పెట్టలేదని అయితే స్థానికంగా ఆ యొక్క పిల్లలు కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సూర్య నమస్కారాలు చేసే సమయంలో అటువంటి భోజనాలు చేయకూడదని ఉద్దేశంతోనే చేస్తున్నామని చెప్పేసి అప్పటికి వాళ్ళు చెప్పారు. కానీ సాయంత్రంకి పెడతారని చూశారు. కానీ సాయంత్రంకి కూడా సరైన తిండి లేక, అంటే అక్కడ ఒక చోట 1000 మంది ఉండే ప్రాంతంలో 250 నుండి 300 ప్యాకెట్లు మాత్రమే వచ్చాయి. కొంతమందికి సరైన సమయం అన్నం పెట్టలేదని, తిండి పెట్టలేదని చెప్పేసి అయితే కొంతమంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారన్న విషయాన్ని అయితే స్థానికంగా ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. కానీ మరో కొన్ని చోట్ల అయితే పడుకోవడానికి ప్లేసెస్, ఇప్పుడు యోగా చేయడానికి ఎటువంటి మ్యాచ్ తెప్పించామనేది అత్యధికంగా మేము ఎక్కువ మ్యాచ్ తెప్పించామని చెప్తున్నారు. కానీ ఎక్కడి నుండో వచ్చిన గిరిజనారులకైతే వసతి కల్పించడంలో విఫలం అయితే కావడం అయితే జరిగింది. కటికి నేలపైన పడుకోబెట్టి ఫ్యాన్ సౌకర్యం కావచ్చు, అలానే ఎటువంటి గాలాడే విధంగా లేకుండా ఒకే ప్రాంతంలో 1000 మంది పిల్లల్ని ఒక చిన్న హాల్లో పడుకోబెట్టడం అనేది అయితే చూడడానికి కూడా ఎంతో బాధ కలిగించే విధంగా ఉందని అయితే ప్రజా సంఘాలు అలానే విద్యార్థి సంఘాలు అయితే తెలియజేస్తున్నారు. కొంతమంది పిల్లలకైతే దోమలు కరిచేసి దాదాపు దద్దుర్లు రావడంతో ఇక్కడే స్థానికంగా విశాఖలోనే కొంతమందిని ఆసుపత్రికి చేర్పించారని కూడా కొన్ని కథనాలు అయితే దాదాపు కొంతమంది చెప్పడం జరుగుతుంది. కానీ గిన్నీస్ రికార్డు పేరుతో పిల్లల్ని ఇబ్బంది పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం పైన అయితే పలు విమర్శలు అత్యధికంగా వచ్చేసాలి. సూర్యప్రకాష్, దాదాపు నిన్న యోగా డేలోనైతే 3 లక్షల మందికి పైగా పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. సో మరి అందులో పాల్గొన్న విద్యార్థులకు అసలు సరైన వసతులు ఎందుకు కల్పించలేదు? విద్యార్థులకు అక్కడ కనీస సౌకర్యాలు ఇప్పించకపోవడం ఒక ఎత్తు అయితే, అలానే వాళ్ళకి మ్యాథ్స్ కానీ అవన్నీ సౌకర్యాన్ని అందిస్తామని చెప్పిన ప్రభుత్వం
అందించకపోవడంతో పాటు వాళ్ళు రాకపోకలకి ట్రాన్స్పోర్టేషన్ లో కూడా చాలా ఇబ్బందికి గురి కావడంతో అందరూ కూడా ఇబ్బంది అయితే పడడం జరిగింది. మ్యాచ్ కోసం అయితే చాలా మంది యుద్ధాన్ని చేశారని చెప్పొచ్చు. అక్కడ వాళ్ళకి కేటాయించిన కంపార్ట్మెంట్ జోన్స్ కూడా లేకుండా 3 లక్షల మంది ఎవరైతే పాల్గొన్నారని చెప్పడానికి మాత్రమే చేశారే తప్ప అక్కడ యోగాసనాలు వేసే ప్రాంతంలో కొంతమంది అసలు అటెండ్ కాలేదు కూడా. దాదాపు రోడ్ల మీదనే బస్సుల్లోనే ఉండిపోవడం కూడా ఆ పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.